హరే కృష్ణ. ఇప్పుడు అర్జునుడి దగ్గరికి ఫాస్ట్గా అడవి పంది వస్తుంది అనమాట. వచ్చేసరికి ఆయన తపస్సు భగ్నం చేసేసరికి అర్జునుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి బాణతూర్యం తీసి కొడతాడనమాట. అడవి పంది చచ్చిపోయింది. ఇంకో బాణం వచ్చి అడవి పందికి తగిలిద్ది అనమాట. అది ఎవరు వేశారనుకున్న శివుడు కోయవాడి రూపంలో వచ్చి వేస్తాడనమాట. ఇప్పుడు శివుడు వస్తాడనమాట అర్జునుడి దగ్గరికి. ఆయన కోయి రూపంలో ఉంటాడు కదా, కోయవాడిగా. అర్జునుడు గుర్తుపెట్టాడు అనమాట. ఇంక వచ్చేసి గొడవ పెడతాడు. నేను వేసాను, ఈ అడవి పందిని నేను చంపాను, నువ్వెందుకు చంపావు అసలు, ఇది నేను చంపే పని, నేను వేటాడినప్పుడు నువ్వు చేయకూడదని గొడవ పెట్టుకుంటాడు. నేను కావాలని చంపలేదు, నన్ను తపస్సు చేసుకుంటుంటే నా తపస్సు భగ్నం చేసింది, అందుకనే నేను చంపాను అని చెప్తాడు అనమాట. చెప్పగానే ఇంకా శివుడు అసలు ఊరుకోడు. గొడవ పెట్టుకోవాలని కావాలని నువ్వు చేసావు, కావాలని చేసావని అంటాడనమాట. ఈయనెవరో వచ్చి నా తపస్సు చేసుకోకుండా భగ్నం చేస్తున్నారు, ఈ గోల్ నాకేంటని బాణం తీసి బాణం వేస్తాడనమాట. వేయంగానే శివుడి లోపలికి వెళ్ళిపోయి గుచ్చుకోగానే ఏమైంది అనుకున్నా, మాయమైపోయింది బాణం. మళ్ళీ ఇంకో బాణం వేస్తాడు, అది మాయమైపోయింది. అలా బాణాలు చాలా వేస్తాడనమాట అర్జునుడు. ఎన్ని బాణాలు వేసినా మాయమైపోతాయి. కానీ ఆయన బాణాలు మాత్రం అయిపోవు, అర్జునుడు బాణాలు. ఎందుకంటే కాండవ వన దహనంలో అగ్నిదేవుడు అర్జునుడు సహాయం చేసినందుకు ఆయనకి ఒక వరం ఇస్తాడనమాట. ఆయన బాణతూర్యంలో ఎన్ని బాణాలైనా అయిపోకుండా ఉండాలని గాంధీవాన్ని ఆ బాణతూర్యాలని మొత్తం ఇస్తాడనమాట అగ్నిదేవుడు. అందుకనే ఆయన ఎన్ని బాణాలు వేసినా అయిపోవన్నమాట. ఇదేంటి ఎన్ని బాణాలు వేసినా అయిపోవట్లేదు, ఇది డిస్టర్బెన్స్గా ఉంది. ఈయన వచ్చి అన్నీ ఏం చేస్తాడు, గాంధీవాన్ని పట్టుకొని కొట్టబోతాడనమాట. కొట్టబోతే గాంధీవం కూడా మాయమైపోయింది. ఇంకేం చేస్తాడు అంటే ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము, కుస్తీ చేస్తాడనమాట. శివుడి మీద పడి శివుడి శరీరాన్ని ఇలా పట్టుకొని చేతులు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కాళ్ళతో పడి అన్నీ మొత్తం శివుడి మెడ పట్టుకొని అన్నీ బాగా ముష్టిఘాతం చేస్తారనమాట. ఎందుకు అలా శివుడు అలా చేస్తున్నాడంటే ఆ శివుడు అర్జునుడు ఒకళ్ళొకళ్ళు టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయితే ఆయన యొక్క శివతత్వం ఈ అర్జునుడిలో ఇముడుతుందన్నమాట. అంతే, అప్పుడు అలా ఇమడాలి. ఆయన శివుడి తత్వంలో ఇమిడితే అప్పుడు ఆయన అనుకున్న పాశుపతాస్త్రం ఇస్తారనమాట. అంత ఈజీ ఈయడు పాశుపతాస్త్రం అంటే ఎవ్వరికి ఇవ్వలేదు ఇంతవటికి. అందుకని శివతత్వంలో ఇమడాలనే శివుడు అలా ముష్టిఘాతం మళ్ళీ యుద్ధం చేస్తాడనమాట. వాళ్ళిద్దరు భయంకరంగా చాలాసేపు యుద్ధం చేసుకుంటారనమాట. చేసి శివుడు ఏం చేస్తాడంటే అర్జునుడు గిరగిరా తిప్పేసి ఇసిరి కింద పడేస్తాడు. కింద పడేయంగానే అర్జునుడు మూర్చిపోతాడనమాట. మూర్చిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.